సో ఈ వీడియోలో సిగ్నిఫికెన్స్ ఆఫ్ జే ఆపరేటర్ నెక్స్ట్ లాగే సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ సో డిఫరెంట్ రిప్రజెంటేషన్ రెక్టాంగులర్ ఫార్మ్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ పోలార్ ఫార్మ్ నెక్స్ట్ లాగే సో one form to another form conversion which means rectangular to polar to rectangular and some of the mathematical operations addition subtraction and multiplication and division so వాటి గురించి డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ టాపిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జే ఆపరేటర్. సో జే ఆపరేటర్ వచ్చేసి దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మనకు సో యూస్ టు ఇండికేట్స్ ద కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ఎ వెక్టర్ త్రూ 90 degrees. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degreesలో వెక్టర్ వచ్చేసి ఏమవుతుంది రొటేట్ అవుతుంది జే ఆపరేటర్ని మీరు మల్టిప్లై చేస్తే. సో కాబట్టి ఆ జేని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జే ఈక్వల్ టు -1 స్క్వేర్ రూట్ ఆఫ్ -1తో రిప్రజెంట్ చేస్తాము. సో జే మెయిన్ ఇండికేషన్ దేని ఇండికేట్ చేస్తుందంటే జేని మీరు మల్టిప్లై చేశారనుకోండి ఆ వెక్టర్ వచ్చేసి ఏమవుతుందంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇది. సో దీనికి ఆపోజిట్లో క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటే దానికి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. సో మనం ఎప్పుడు కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాము. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ పాజిటివ్ తీసుకుంటాము. ఇన్ కేస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకుంటాము. సో మనం ఎప్పుడు సో బై డిఫాల్ట్గా మాట్లాడేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ గురించి మాట్లాడతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జే ఈక్వల్ టు ఏంటి -1. సో జే ఈక్వల్ టు -1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వి వెక్టర్ ఉంది. వి వెక్టర్ ఎలా ఉంది ఓఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఈ వి వెక్టర్కి వచ్చేసి ఏం చేసామంటే జేని యాడ్ చేసామంటే ఏంటి జే టైమ్స్ ఆఫ్ వి ఉంది. అంటే ఏం కావాలి ఇప్పుడు వెక్టర్ ఇక్కడ నుంచి ఎంత యాంగిల్ షిఫ్ట్ కావాలి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees షిఫ్ట్ కావాలి. సో ఇప్పుడు వెక్టర్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. సో ఈ వెక్టర్ వచ్చేసి ఏంటి జే ఇంటూ వి 90 degrees వెక్టర్ వచ్చేసి ఏమైంది షిఫ్ట్ అయింది. సో ఫర్దర్గా ఇంకొక జేని మల్టిప్లై చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది జే స్క్వేర్ ఇంటూ వి అవుతుంది. సో జే స్క్వేర్ ఇంటూ వి. సో జే స్క్వేర్ ఇంటూ వి జే స్క్వేర్ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే వాల్యూ జే స్క్వేర్ ఈక్వల్ టు మనము -1తో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే జే ఈక్వల్ టు -1 సో స్క్వేర్ రూట్ పంపిస్తే ఇక్కడ పక్కన వస్తుంది జే స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి జే స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది -1 వస్తుంది. కాబట్టి ఈ వెక్టర్ వచ్చేసి ఏమవుతుంది -v అవుతుంది. సో అగైన్ ఇది కూడా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో జేతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 90 degrees రొటేట్ అవుతుంది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో జే స్క్వేర్ వి కాబట్టి -v. సో ప్రీవియస్ 0 degreesతో కంపేర్ చేసి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది. సో ఫర్దర్గా ఇంకో జే మల్టిప్లై చేసాం అనుకోండి సో అంటే ఏంటి జే క్యూబ్డ్ వి. సో జే క్యూబ్డ్ మల్టిప్లై చేస్తే ఏంటి సో అగైన్ ఒక జే టర్మ్ యాడ్ అవుతుంది. సో జే స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి సో ఫైనల్గా ఏమవుతుంది వాల్యూ -j వస్తుంది -j. సో ఎందుకంటే జే క్యూబ్డ్ ఈక్వల్ టు ఏం రాస్తాము జే స్క్వేర్ ఇంటూ జే రాస్తాము. జే స్క్వేర్ ఈక్వల్ టు -1. సో -1 ఇంటూ జే ఈక్వల్ టు ఏంటి -j. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి -j ఇంటూ వి అగైన్ ఇది కూడా ఏంటి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ అయ్యి ఉంటుంది వెక్టర్. సో ఫర్దర్గా ఇంకో జేని మల్టిప్లై చేసాం అనుకోండి అంటే ఏంటి జే పవర్ ఫోర్ అంటే ఏంటి జే స్క్వేర్ ఇంటూ జే స్క్వేర్ -1 ఇంటూ -1 వాల్యూ +1 వస్తుంది. -1 ఇంటూ -1 చేస్తే సో అంటే ఏంటి సేమ్ వెక్టర్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి సో ఒక వెక్టర్ని మీరు 90 degrees క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలంటే ఏం చేయాలి జే వెక్టర్ని మనము జే వెక్టర్తో మల్టిప్లై చేస్తాము. సో ఇక్కడ జే అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఇది కూడా ఏంటి ఇమాజినరీ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే -1/j అంటే ఏంటో చూస్తాం. సో 1/jని వచ్చేసి ఏం చూస్తున్నామంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో జేతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి j/j స్క్వేర్ వస్తుంది. సో జే స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి -1. సో కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేస్తే -j వస్తుంది. సో కాబట్టి 1/j ఈక్వల్ టు సో ఏం రాయొచ్చు మనం -j రాయొచ్చు. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేప్పుడు మనం యూజ్ చేసుకుంటాం డైరెక్ట్గా కొన్ని చోట్ల 1/j అంటే ఏం రాసేస్తాం -j. సో j అంటే ఏంటి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక వెక్టర్ వచ్చేసి రిటౌట్ అవుతుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం j ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1తో రిప్రజెంట్ చేస్తాము. సో దాన్ని యూజ్ చేసి మనము కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a+j బీటా a+jb లేదంటే 2+j3. సో ఆ జే టర్మ్ వచ్చేసి ఏంటంటే 90 degrees షిఫ్ట్ ఉంటుంది. సో రెఫరెన్స్ వెక్టర్ నుంచి 90 degrees షిఫ్ట్ ఉంటాయి. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే వై యాక్సిస్ మీద మాత్రం జే టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ +jb ఉంది మాకు -jb ఉంది. ఎక్స్ యాక్సిస్లో జే టర్మ్స్ ఉండవు. సో ఎందుకంటే ఇక్కడ వాల్యూ అనేది రియల్ క్వాంటిటీ ఇది. నెక్స్ట్
రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టర్ ఇన్ మ్యాథమెటికల్ ఫామ్. సో ఒక వెక్టర్ని మనం డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. సో అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనుకోండి, ఒక పర్సన్ ఏం చేస్తాము, సేమ్ ఒకడే ఉంటాడు, కానీ మన నేమ్ వచ్చేసి ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇంట్లో ఒక విధంగా పిలుస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ నెక్స్ట్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక విధంగా పిలుస్తూ ఉంటారు, స్కూల్లో ఒక విధంగా పిలుస్తూ ఉంటారు సమ్ నిక్ నేమ్స్తో. సో ఇలా పిలిచిన మాత్రం పర్సన్ మాత్రం సేమ్. సో డిపెండ్స్ అపాన్ దేర్ కన్వీనియంట్, వాళ్ళ యొక్క కన్వీనియంట్ బేసిస్ కొని చేస్తారంటే నేమ్ని పిలుస్తారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక వెక్టర్ని, సో వెక్టర్ అంటే సేమ్ అదే వెక్టర్ ఉంటుంది, మనం డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేస్తాం, డిపెండ్స్ అపాన్ మన కన్వీనియంట్. సో కొన్ని చోట్ల కొన్ని ఫార్మాట్ కన్వీనియంట్గా ఉంటాయి, కొన్ని చోట్ల ఇంకొన్ని ఫార్మాట్ కన్వీనియంట్గా ఉంటాయి. సో కాబట్టి డిఫరెంట్ ఫామ్స్ ఏంటో మనం ఇప్పుడు స్టడీ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ ఫామ్ వచ్చేసి రెక్టాంగులర్ ఫామ్ ఆర్ కార్టీషియన్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్ ఆర్ కార్టీషియన్ ఫామ్లో డైరెక్ట్గా వెక్టర్ని a+j ఫార్మాట్ రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ట్రిగ్నామెట్రిక్ ఫామ్, ఇక్కడ వచ్చేసి సైన్ తీటా కాస్ తీటా టర్మ్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఈ పవర్ టర్మ్స్ ఉంటాయి. పోలార్ ఫామ్, సో మనం ఎక్కువగా యూజ్ చేసే మెయిన్ 2 ఫామ్స్ వచ్చేసి ఏంటంటే పోలార్ ఫామ్స్ అండ్ రెక్టాంగులర్ ఫామ్స్. వీటిని మనం ఎక్కువ ప్రాక్టికల్గా యూజ్ చేస్తాము. సో ఫస్ట్ రెక్టాంగులర్ ఫామ్ ఏంటో చూస్తాము. సో రెక్టాంగులర్ ఫామ్ ఆర్ కార్టీషియన్ ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ వి ఉంది, వెక్టర్ వచ్చేసి ఏంటిది వి వెక్టర్. సో ఈ వి వెక్టర్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే రెక్టాంగులర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో ఈ వి వెక్టర్ వచ్చేసి ఎలా ఉంది, రెఫరెన్స్ యాక్సిస్ OX నుంచి సమ్ తీటా డిగ్రీస్ సో ఏంటి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయింది. సో అక్కడ వి వచ్చేసి ఏంటంటే, సో వి వెక్టర్ వచ్చేసి ఏంటి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అయింది. సో కాబట్టి దాని యొక్క X యాక్సిస్లో ఎంత లెంత్ ఉందంటే ఏ లెంత్ ఉంది, నెక్స్ట్ అలాగే Y యాక్సిస్ మీద లెంత్ వచ్చేసి ఎంత ఉంది, బి ఉంది. సో కాబట్టి ఈ వెక్టర్ వీని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఈ వెక్టర్ వీని, సో ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఏ వస్తుంది, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అయితే బి వస్తుంది. ఇక్కడ బి వెక్టర్ వచ్చేసి ఎలా ఉంది, 90 డిగ్రీ షిఫ్ట్ అయింది. 90 డిగ్రీ షిఫ్ట్ అయింది కాబట్టి దేంతో రిప్రజెంట్ చేస్తామో మనం J ఇంటూ బీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి సో వెక్టర్ వి ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేస్తున్నా అంటే A+JBతో రిప్రజెంట్ చేస్తాను. సో ఏ అంటే ఏంటంటే హారిజాంటల్ ఆర్ ఇన్ ఫేజ్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ని ఏ అంటాము. సో ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఆర్ ఇన్ ఫేజ్ వెక్టర్ని. నెక్స్ట్ అలాగే వర్టికల్ కాంపోనెంట్ ఆర్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ బి. ఇది వచ్చేసి వర్టికల్ కాంపోనెంట్ ఆర్ క్వాడ్రేచర్ కాంపోనెంట్. క్వాడ్రేచర్ అంటే 90 డిగ్రీస్లో ఉంటుంది. సో 90 డిగ్రీస్ రెఫరెన్స్ 90 షిఫ్ట్ అయింది కాబట్టి ఎలా రిప్రజెంట్ చేస్తాం, మనం జేని మల్టిప్లై చేయాలి. సో జే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. జే మల్టిప్లై చేస్తున్నామంటే వెక్టర్ 90 డిగ్రీస్లో షిఫ్ట్ అవుతుంది. కావుంట్ చూడండి, ఈ రెండు మధ్య యాంగిల్ వచ్చేసి ఎలా ఉంది, మనకు 90 ఉంది. ఇదేమో ఏ, ఇది వచ్చేసి ఏంటి బి. సో ఒకటి A+JB. సో ఒక వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, A+JB రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏంటంటే రెక్టాంగులర్ ఫామ్ రిప్రజెంటేషన్ ఆర్ కార్టీషియన్ ఫామ్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ అలాగే ఇన్ కేస్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, సో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తాము, సో మ్యాగ్నిట్యూడ్ వి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సో హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ స్క్వేర్. సో A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ స్క్వేర్ రూట్. సో జస్ట్ పైథాగరస్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ B ఉంది. సో కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి ఏమొస్తుంది, A స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వస్తుంది. సో వచ్చేసి ఏంటి మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ తీటా యాంగిల్ కావాలి. తీటా యాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ చూసి అనుకోండి, ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏం చేయొచ్చు, ఆపోజిట్ బై సో అడ్జసెంట్ వాల్యూ. సో ట్యాన్ తీటా ఈక్వల్ టు B/A, ట్యాన్ తీటా ఈక్వల్ టు B/A. సో ఇక్కడ నుంచి తీటా ఏంటో తెలుస్తుంది, తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ B/A. సో తీటా వాల్యూ వచ్చేసి ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ B/A. సో మనం తీటా వచ్చేసి ఎప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే, సో తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ డివైడ్ బై రియల్ పార్ట్ వేస్తాము. సో వేసే నెక్స్ట్ టర్మ్ అన్నీ అలాగే ఉంటాయి. తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. ఈ J టర్మ్ వచ్చేసి ఏంటంటే ఇమాజినరీ టర్మ్ అది. సో ఆర్ క్వాడ్రేచర్ కాంపోనెంట్ ఆర్ వర్టికల్ కాంపోనెంట్. సో డివైడెడ్ బై సో రియల్ టర్మ్ ఆర్ హారిజాంటల్ టర్మ్ వేస్తాము. సో తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ B/A. సో నెక్స్ట్ అలాగే రెక్టాంగులర్ ఫామ్ని సో డిఫరెంట్ వెక్టర్స్ ఉన్నాయి, V1, V2, V3, V4 ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. చూస్తాం V1 వచ్చేసి ఇండియా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఈ వెక్టర్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే A1+JB రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంటుంది, ఇక్కడ కూడా పాజిటివ్ టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ V2 సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, -A2 మైనస్ టర్మ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఏంటి పాజిటివ్ వాల్యూనే ఉంటుంది కాబట్టి వెక్టర్ V2 -A2 + JB2. సో ఈ వాల్యూ పాజిటివ్నే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వెక్టర్ V3. సో V3 చూడండి, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఏంటి కంప్లీట్గా A3 నెగిటివ్ ఉండాలి. నెక్స్ట్ అలాగే B3 కూడా నెగిటివ్ ఉంటుంది. సో V3 ఈక్వల్ టు -A3 + JB3. నెక్స్ట్ V4. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, ఇది వచ్చేసి ఏంటి నెగిటివ్ ఉంటుంది. సో కాబట్టి +A4 - JB4. నెక్స్ట్ సో ట్రిగ్నామెట్రిక్ ఫామ్.
సో ట్రిగ్నామెట్రిక్ ఫామ్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే సో సేమ్ వెక్టర్ మనకి ఏ అండ్ బి ఏంటో తెలుసు. వెక్టర్ వి ఈక్వల్ టు ఏ ప్లస్ జేబీతో రిప్రజెంట్ చేస్తాము రెక్టాంగులర్ ఫామ్లో. కాబట్టి ఆ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా ఆర్ సైన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటాము. సో ఈ వెక్టర్ మీద అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ వెక్టర్ వి చూడండి వచ్చేసి ఇలా ఉంది, ఓఎక్స్ యాక్సిస్తో థీటా యాంగిల్తో చేస్తుంది. కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి ఏంటిది ఏ. సో కాబట్టి నాకు ఈ కావాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ వి అనుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి వెక్టర్ వి. వి అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ వి తీసుకుంటున్నాను. సో మ్యాగ్నిట్యూడ్ వి నాకు ఈ కాంపోనెంట్ కావాలి, ఈ ఏ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ మనం ఏ అంటాము. సో ఈ ఏ కాంపోనెంట్ కావాలంటే ఏం అప్లై చేయాలి, కాస్ టర్మ్ అప్లై చేయాలి. కాస్ టర్మ్ అప్లై చేసామనుకోండి, సో కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ వాల్యూ వచ్చేసి ఏంటి, ఏ డివైడెడ్ బై వి. సో కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఏంటో తెలుస్తుంది, ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, వి ఇంటూ కాస్ థీటా. సో కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏం రాశాను, హారిజాంటల్ కాంపోనెంట్ని వి ఇంటూ కాస్ థీటా రాశాను. నెక్స్ట్ అలాగే వర్టికల్ కాంపోనెంట్, ఈ వర్టికల్ కాంపోనెంట్ ఈ వాల్యూ కావాలి, ఈ టర్మ్ కావాలి. ఈ టర్మ్ కావాలనుకోండి బి. సో బి అండ్ వి వాల్యూ నోన్ వాల్యూ. సో ఇక్కడ థీటా అప్లై చేసాం అనుకోండి, ఏంటి సైన్ థీటా అప్లై చేస్తాం అనుకోండి, ఆపోజిట్ ఉంది కాబట్టి ఏంటి సైన్ థీటా. సో సైన్ థీటా అప్లై చేసాం అనుకోండి, సో సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బి డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ నుంచి బి ఏంటో తెలుస్తుంది, బి ఈక్వల్ టు ఏంటి, వి ఇంటూ సైన్ థీటా. సో కాబట్టి బి ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాము, వి సైన్ థీటాతో రిప్రజెంట్ చేస్తాము. సో మనం హారిజాంటల్ కాంపోనెంట్స్ అన్ని కాస్ థీటాతో రిప్రజెంట్ చేస్తాము, వర్టికల్ కాంపోనెంట్ సైన్ థీటాతో రిప్రజెంట్ చేస్తాము. జస్ట్ వీటిగానే గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ట్రయాంగిల్లో సో సైన్ థీటా కాస్ థీటా ఫార్ములా వేసుకుని మీరు డెరైవ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి దీంతో రిప్రజెంట్ చేస్తున్నాను నేను, వి ఇంటూ కాస్ థీటా, వి కాస్ థీటా. సో ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, వి ఇంటూ సైన్ థీటా. సో కాబట్టి ఫైనల్గా ట్రిగ్నామెట్రిక్ ఫామ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వి వెక్టర్ అంటే ఏం రాసాము మనము, ఏ ప్లస్ జేబీ రాసాము. కాబట్టి ఏ ప్లేస్లో వి కాస్ థీటా రాస్తాము, బి ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తాము, వి సైన్ థీటా రాస్తాము. సో రీప్లేస్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏంటి, వి కాస్ థీటా ప్లస్ జే వి సైన్ థీటా వస్తుంది. ఇక్కడ వి కామన్ తీసాము కాబట్టి కాస్ థీటా ప్లస్ జే సైన్ థీటా. సో ఇక్కడ వి అనేది వెక్టర్, ఇక్కడ వి అనేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ అనే యాంగిల్ రెండు ఉంటుంది, ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాడ్ వి వచ్చేసి ఏంటి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇది. సో మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తోనే రిప్రజెంట్ చేస్తాము, ఇక్కడ యాంగిల్ ఉండదు. నెక్స్ట్ ఇన్ జనరల్గా వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ట్రిగ్నామెట్రిక్ ఫామ్ని. సో వి ఈక్వల్ టు వి వెక్టర్ ఇది వి వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. సో కొన్నిసార్లు వితో రిప్రజెంట్ చేస్తారు, ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. వి ఇంటూ కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే సైన్ థీటా. సో ప్లస్ ఆర్ మైనస్ జే సైన్ థీటా తీసుకుంటాము. ప్లస్ ఆర్ మైనస్ వచ్చేసి ఏంటంటే, సో ప్లస్ మైనస్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే, సో ఇన్ కేస్ వెక్టర్ వచ్చేసి ఏంటి ఇలా ఉందనుకోండి, ఈ యాంగిల్ని వచ్చేసి ప్లస్ థీటాతో తీసుకుంటాము. సో అలా కాకుండా వెక్టర్ వచ్చేసి మనం ఇలా మూవ్ అవుతున్నాం అంటే ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం. అలాంటి కేసులో వచ్చేసి ఏం చేస్తున్నాము, మైనస్ థీటా తీసుకుంటాం. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ప్లస్ సైన్ తీసుకుంటాము. నెక్స్ట్ అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మైనస్ సైన్ తీసుకుంటాము. ఎందుకంటే వెక్టర్ ఫోర్త్ కోఆర్డినేట్ కూడా ఉండొచ్చు. సో అలాంటి కేసులో వచ్చేసి ఏం చేస్తాము, సో రెఫరెన్స్ యాక్సిస్ నుంచి కంప్లీట్ ఇంత యాంగిల్తో రిప్రజెంట్ చేయడం కంటే ఆపోజిట్లో రిప్రజెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం మైనస్తో రిప్రజెంట్ చేస్తాం వెక్టర్ని. సో నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో అకార్డింగ్ టు ఆయిలర్ ఈక్వేషన్, సో మనకు ఈ పవర్ జే థీటాని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కాస్ థీటా ప్లస్ జే సైన్ థీటాలాగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ లాగా ఈ పవర్ మైనస్ జే థీటాని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కాస్ థీటా మైనస్ జే సైన్ థీటాతో రిప్రజెంట్ చేస్తాము. సో కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫామ్లో మనం వెక్టర్ని ఒక వెక్టర్ వి వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే వి వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే ఇంటూ సైన్ థీటాతో రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ టోటల్ టర్మ్ వచ్చేసి ఇలా రీప్లేస్ చేస్తామంటే ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే థీటాతో రిప్రజెంట్ చేస్తాము. సో కాబట్టి అది వచ్చేసి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వెక్టర్ వి ఈక్వల్ టు సో వి యొక్క మ్యాగ్నిట్యూడ్, నెక్స్ట్ అలాగే ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే థీటా. ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే థీటా అంటే ఏంటంటే కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే మనకు ఆయిలర్ ఫార్మ్స్. సో ఆయిలర్ ఈక్వేషన్ ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ జే థీటా ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే ఇంటూ సైన్ థీటా. కాబట్టి జస్ట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. సో రిప్రజెంటేషన్ సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ మెథడ్. సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్, మనం కంప్లీట్గా ప్రాబ్లమ్స్ కూడా అన్ని ఈ మెథడ్లో సాల్వ్ చేస్తాము. సో వచ్చేసి ఏంటంటే పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ రిప్రజెంటేషన్ ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. సో వెక్టర్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకేంటి యాంగిల్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ నెక్స్ట్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తాడు, ఓన్లీ
పోలార్ ఫామ్లో మ్యాగ్నిట్యూడ్ అనే యాంగిల్తోనే రిప్రజెంట్ చేస్తాడు. సో కాబట్టి ఇది వచ్చేసి ఏంటి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ v, నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి ఏంటి తీటా ఆర్ పై ఏదైనా తీసుకోవచ్చు తీటా. సో కాబట్టి సో పోలార్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే వెక్టర్ v ఈక్వల్ టు ఇది వచ్చేసి వెక్టర్ v అంటే మ్యాగ్నిట్యూడ్ అట్ యాంగిల్ తీటాతో రిప్రజెంట్ చేస్తారు. సో మనకు కంపల్సరీ వెక్టర్ కావాలంటే యాంగిల్ కావాలి, నెక్స్ట్ అలాగే మ్యాగ్నిట్యూడ్ కావాలి. కాబట్టి ఈ ఫామ్ ఆఫ్ రిప్రజెంటేషన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇంకా కొన్ని చోట్ల మనకు చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అంటే ఏంటి మల్టిప్లికేషన్ డివిజన్స్లో. సో అలాంటి చోట్ల మనకు చాలా సింపుల్గా ఉంటుంది పోలార్ ఫామ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలంటే. సో ఫైనల్గా వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే వెక్టర్ v ఈక్వల్ టు పోలార్ ఫామ్లో v అట్ యాంగిల్ ప్లస్ ఆర్ మైనస్ తీటాతో రిప్రజెంట్ చేస్తాము. అగైన్ ప్లస్ అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో మైనస్ సైన్ వచ్చేసి ఏంటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ కన్వర్షన్ చూస్తాము, వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ యొక్క కన్వర్షన్. సో కన్వర్షన్ ఆఫ్ రెక్టాంగులర్ ఫామ్ టు పోలార్ ఫామ్. సో ఒక రెక్టాంగులర్ ఫామ్ ఇచ్చాడు అంటే ఏంటి ఈ టర్మ్ v ఏ ఈ టర్మ్ b. సో ఒక వెక్టర్ v వచ్చేసి ఎలా ఉందంటే a ప్లస్ j ఇంటూ b ఉంది. సో దాన్ని వచ్చేసి ఏం చేయాలి మనము పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో పోలార్ ఫామ్ అంటే ఏంటి పోలార్ ఫామ్లో వచ్చేసి ఎలా ఉండాలి వెక్టర్ v ఈక్వల్ టు సో v మ్యాగ్నిట్యూడ్ అట్ యాంగిల్ తీటా ఉండాలి. సో కాబట్టి మోడ్ v అండ్ తీటా తెలిస్తే చాలు మనకు ఏం చేయొచ్చు పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మోడ్ v అంటే ఏంటి ఇక్కడ a ఉంది b ఉంది. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ v యొక్క మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ మీరు పైథాగరస్ అప్లై చేశారు అనుకోండి. సో మోడ్ v ఈక్వల్ టు ఏమొస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఏంటి తెలిసింది. నెక్స్ట్ ఏం కావాలి తీటా కావాలి. సో తీటా అంటే ఏం చేస్తున్నాము ఇక్కడ ట్యాన్ తీటా అప్లై చేస్తాము. సో ట్యాన్ తీటా అప్లై చేస్తే వస్తుంది ట్యాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ b బై a. సో తీటా ఈక్వల్ టు ఏమొస్తుంది ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ b బై a వస్తుంది. సో కాబట్టి సో మనకేంటి పోలార్ ఫామ్లో మోడ్ v అట్ తీటా కావాలి. మోడ్ v ఏంటో సాల్వ్ చేసాము. సో సాల్వ్ చేసి ఏమొచ్చింది వాల్యూ వెక్టర్ v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేంటి అట్ యాంగిల్ తీటా. సో తీటా ఈక్వల్ టు ఏమొచ్చింది ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ b బై a. సో మనము జస్ట్ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ నెక్స్ట్ అలాగే ఫేస్ యాంగిల్ కనుక్కొనేసి రిప్రజెంట్ చేస్తాము. సో ఈ ఫామ్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఏమంటామంటే పోలార్ ఫామ్ రిప్రజెంటేషన్ అంటాము. సో పోలార్ ఫామ్ రిప్రజెంటేషన్లో మీకు a అండ్ b టర్మ్స్ ఇస్తాడు, a అండ్ b ఇస్తాడు. నెక్స్ట్ పోలార్ టు రెక్టాంగిల్ కన్వర్ట్ చేసేటప్పుడు మోడ్ v ఇస్తాడు, నెక్స్ట్ అలాగే తీటా ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాము మనము a అండ్ bలోనే ఫైండ్ అవుట్ చేస్తాము. సో నెక్స్ట్ కన్వర్షన్, సో పోలార్ ఫామ్ టు రెక్టాంగులర్ ఫామ్ కన్వర్షన్. సో పోలార్ ఫామ్ ఇస్తాడు. పోలార్ ఫామ్ అంటే ఏంటి v మోడ్ v అట్ యాంగిల్ తీటా. సో అక్కడ మోడ్ v అండ్ తీటా వాల్యూ ఇస్తాడు. ఇచ్చేసి ఏం కనుక్కోమంటాడు సో ఈ మ్యాగ్నిట్యూడ్స్ కనుక్కోమంటాడు. ఇక్కడ ఉన్న a వాల్యూ నెక్స్ట్ అలాగే b వాల్యూ. సో వచ్చేసి ఏంటి v మ్యాగ్నిట్యూడ్ మోడ్ v మ్యాగ్నిట్యూడ్. సో కాబట్టి ఏం చేస్తున్నాము ఇక్కడ జస్ట్ మీరు కాస్ తీటా అప్లై చేశారనుకోండి. ఏం అప్లై చేస్తున్నాము కాస్ తీటా అప్లై చేస్తే ఏంటి అడ్జసెంట్ వాల్యూ a డివైడెడ్ బై మోడ్ v వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏంటో కనుక్కోవచ్చు మీరు. సో a ఈక్వల్ టు ఏంటి మోడ్ v ఇంటూ కాస్ తీటా. సో రిప్రజెంటేషన్ సింపుల్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే మోడ్ని రిప్రజెంట్ చేయడం ఓన్లీ v కాస్ తీటా అంటాడు. v కాస్ తీటా అన్నప్పుడు ఏంటంటే అది v అంటే అక్కడ మాడ్యులస్ వాల్యూ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాము, వెక్టర్ కాదు. సో నెక్స్ట్ ఏం కావాలి మనకు ఇంకా b కావాలి. సో b కావాలంటే ఏం చేస్తాము సైన్ తీటా అప్లై చేస్తాము. సో సైన్ తీటా అప్లై చేసామనుకోండి. సో సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ డివైడెడ్ బై హైపోటెనస్ వాల్యూ మోడ్ v. సో ఇక్కడ నుంచి b వాల్యూ ఏంటి తెలుస్తుంది. b ఈక్వల్ టు ఏంటి మోడ్ v ఇంటూ సైన్ తీటా. సో కాబట్టి ఇప్పుడు a అండ్ b వాల్యూస్ 2 వాల్యూస్ మనకు తెలుసు. a అంటే మోడ్ v కాస్ తీటా, b అంటే మోడ్ v సైన్ తీటా. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు వెక్టర్ vని రిప్రజెంట్ చేయొచ్చు. వెక్టర్ vని వచ్చేసి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము రెక్టాంగులర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాము. రెక్టాంగులర్ ఫామ్ అంటే ఏంటి a ప్లస్ j ఇంటూ b. సో వేర్ a ఈక్వల్ టు మోడ్ v కాస్ తీటా, b ఈక్వల్ టు ఏంటి మోడ్ v సైన్ తీటా. సో ఇలా జస్ట్ మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మీ క్యాలిక్యులేటర్లో డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది పోలార్ టు రెక్టాంగులర్ కన్వర్షన్, నెక్స్ట్ అలాగే సో రెక్టాంగులర్ టు పోలార్ కన్వర్షన్. సో ప్రాబ్లం అయితే మీరు ఇన్ కేస్ 5 మార్క్స్ కానీ 3 మార్క్స్ అడిగినప్పుడు నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కానీ మీరు కావాలంటే ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కన్వర్షన్ కొట్టేసుకోవచ్చు ఒక వెక్టర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు రెక్టాంగులర్లో ఎంటర్ చేసేసి పోలార్లో ఆన్సర్ ఏంటి మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో కొట్టేసుకొని క్యాలిక్యులేటర్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ యూజింగ్ J ఆపరేటర్.
సో అక్కడ 2 వెక్టర్స్ తీసుకుందాము, v1 v2 తీసుకునేసి ఆ 2 వెక్టర్స్ని ఎలా యాడ్ చేస్తాము, దాని యొక్క రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది, సో ఫేస్ యాంగిల్ ఎలా ఉంటుందో కూడా మనము డెరైవ్ చేస్తాము. సో చాలా సింపుల్, ఆల్రెడీ మీకు మ్యాథమెటిక్స్లో వచ్చి ఉంటుంది. సో ఒక వెక్టర్ v తీసుకుందాము, ఒక వెక్టర్ v ఈక్వల్ టు ఏంటి a1 ప్లస్ jb1. నెక్స్ట్ లాగే వెక్టర్ v2 ఈక్వల్ టు a2 ప్లస్ jb2. సో ఇప్పుడు అడిషన్ చేస్తున్నాను 2 వెక్టర్స్ని v1 ప్లస్ v2 చేస్తే రిజల్టెంట్ వెక్టర్ నాకు v వచ్చింది. సో అడిషన్ ఎలా చేయాలంటే కంపల్సరీ సో సేమ్ టర్మ్స్ని మాత్రమే మనం యాడ్ చేయాలి. అంటే ఏంటి, హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ లాగే వర్టికల్ కాంపోనెంట్ని మాత్రమే యాడ్ చేయాలి. కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ సో a1 ప్లస్ a2. నెక్స్ట్ లాగే వర్టికల్ కాంపోనెంట్ సో j కామన్ తీసుకున్నాను, b1 ప్లస్ b2 వచ్చింది. సో రిజల్టెంట్ వెక్టర్ అంటే ఏంటి, a1 ప్లస్ a2 ప్లస్ j ఇంటూ b1 ప్లస్ b2. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ కాంపోనెంట్స్ మాత్రమే యాడ్ చేయాలి. సో రియల్ టర్మ్ ఉంటే రియల్ టర్మ్స్ని యాడ్ చేయాలి, ఇమాజినరీ టర్మ్ ఉంటే ఇమాజినరీ టర్మ్. రియల్ టర్మ్ అంటే ఏంటంటే సో హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ టర్మ్ వచ్చేసి ఏంటి ఇమాజినరీ టర్మ్, జే టర్మ్ అనేది వర్టికల్ టర్మ్ ఆర్ ఇమాజినరీ టర్మ్ అంటాం. నెక్స్ట్ అలాగే సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అడిగాడు, ఇది వచ్చేసి ఏంటి రిజల్టెంట్ వెక్టర్ v వెక్టర్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తాం మనము, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ టర్మ్ వచ్చేసి ఏముంది ఇక్కడ a1 ప్లస్ a2 ఉంది, కాబట్టి a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ v1 ప్లస్ v2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలంటే సో రియల్ టర్మ్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్ రూట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే సో తీటా వాల్యూ, ఫేస్ యాంగిల్ ఉంది ఆల్రెడీ మీకు చెప్పాను. తీటా వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ బై రియల్ ఇస్తాం. ఇక్కడ ఇమాజినరీ ఏంటి, b1 ప్లస్ b2 డివైడెడ్ బై a1 ప్లస్ b2. సో తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b1 ప్లస్ b2 డివైడెడ్ బై a1 ప్లస్ a2. నెక్స్ట్ సో సబ్ట్రాక్షన్ ఇక్కడ 2 వెక్టర్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, v ఈక్వల్ టు v1 మైనస్ v2. సో అగైన్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ టర్మ్ని మాత్రమే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ a1 a2ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి, b1 b2ని మాత్రమే, ఎందుకంటే a1 a2 సిమిలర్ టర్మ్స్, హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆర్ రియల్ టర్మ్స్. b1 b2 వచ్చేసి ఏంటి వర్టికల్ టర్మ్స్ ఆర్ ఇమాజినరీ టర్మ్స్. సో కాబట్టి a1 మైనస్ a2, ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది కాబట్టి a1 మైనస్ a2 టర్మ్ వచ్చింది. 2 రియల్ టర్మ్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇక్కడ 2 ఇమాజినరీ టర్మ్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, j b1 మైనస్ b2. సో నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే సో రియల్ టర్మ్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ స్క్వేర్. రియల్ టర్మ్ వచ్చేసి ఏముంది, a1 మైనస్ a2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ b1 మైనస్ b2 హోల్ స్క్వేర్ రూట్. నెక్స్ట్ యాంగిల్ తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ b1 మైనస్ b2 డివైడెడ్ బై a1 మైనస్ a2. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే చూస్తాం. సో మల్టిప్లికేషన్ వచ్చేసి మనం 2 ఫామ్స్లో చేయొచ్చు, రెక్టాంగిల్ ఫామ్ చేయొచ్చు, నెక్స్ట్ అలాగే పోలార్ ఫామ్ చేయొచ్చు. సో అడిషన్ సబ్ట్రాక్ట్ అని ఇచ్చినప్పుడు మీరు రెక్టాంగులర్ ఫామ్లో చేయడమే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అడిషన్స్. సో డైరెక్ట్ మీరు రియల్ టర్మ్ యాడ్ చేస్తారు, ఇమాజినరీ యాడ్ చేస్తారు, లేదంటే సబ్ట్రాక్ట్ చేస్తారు. మల్టిప్లికేషన్ ఇచ్చేప్పుడు వచ్చేసి ఏంటంటే సో పోలార్ ఫామ్లో చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. సో కాబట్టి మల్టిప్లికేషన్ డివిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనము పోలార్ ఫామ్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. స్పెసిఫిక్గా వాడు రెక్టాంగులర్ ఫామ్లో సాల్వ్ చేయమంటేనే రెక్టాంగులర్ ఫామ్లో సాల్వ్ చేయండి, అలా అడగలేదు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు, డిఫాల్ట్గా మీరు పోలార్ ఫామ్లో సాల్వ్ చేయండి. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ రెక్టాంగులర్ ఫామ్లో ఎలా సాల్వ్ చేస్తాం చూస్తాము. సో ఒక 2 వెక్టర్స్ ఉన్నాయి, v1 ఇంటూ v2, దాన్ని మల్టిప్లై చేస్తాము, కాబట్టి a1 ప్లస్ jb1 ఇంటూ a2 ప్లస్ jb2. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము, సో a1 a2 మల్టిప్లై చేస్తున్నాను, నెక్స్ట్ అలాగే jb1 a2, నెక్స్ట్ సో రిమైనింగ్ a1 jb2, సో jb1 jb2. సో మొత్తం 2 ఇంటూ 2 4 టర్మ్స్ వస్తాయి. సో a1 a2, సో ఈ టర్మ్, నెక్స్ట్ అలాగే a1 jb2, సో a1 jb2. సో ఈ 2 మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే j a2 b1. సో నెక్స్ట్ రిమైనింగ్ సో jb1 jb2, j స్క్వేర్ ఇంటూ b1 b2 వచ్చింది. సో మనకు ఆల్రెడీ తెలిసి వాల్యూ j స్క్వేర్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ -1. సో కాబట్టి ఇక్కడ j స్క్వేర్ ప్లేస్లో ఏం చేస్తాము, -1 సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసేసి ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ a1 ప్లస్ a2, ఇక్కడ ప్లేస్లో మైనస్ పెట్టాము కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి ఏమవుతుంది, రియల్ టర్మ్ అవుతుంది. సో మైనస్ b1 b2
ప్లస్ అన్ని ఇమాజిన్ టర్మ్స్ సపరేట్ చేస్తున్నాను జే ఇంటూ ఇక్కడ ఇమాజిన్ టర్మ్ a1b2 ఉంది a1b2 ప్లస్ అగైన్ ఈ టర్మ్ కూడా ఏంటి ఇమాజినరీ a2b1. సో ఫైనల్గా రెక్టాంగిల్ ఫామ్లో వచ్చింది మనకు. సో వచ్చేసి రియల్ టర్మ్, ఇదేంటి ఇమాజినరీ టర్మ్. సో ఇన్ కేస్ మ్యాగ్నిట్యూడ్ అడిగారు అనుకోండి, సో రియల్ టర్మ్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ స్క్వేర్. సో a1a2 మైనస్ b1b2 హోల్ స్క్వేర్ ప్లస్ a1b2 ప్లస్ a2b1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ లాగా మ్యాగ్నిట్యూడ్ అయితే థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ వచ్చేసి ఏంటి a1b2 ప్లస్ a2b1 డివైడెడ్ బై రియల్ పార్ట్. సో ఈ పార్ట్ వచ్చేసి ఏంటి a1a2 మైనస్ b1b2. నెక్స్ట్ పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ వచ్చేసి మల్టిప్లికేషన్ చూస్తాం. పోలార్ ఫామ్ వచ్చేసి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు చేసి ఏం చేస్తున్నామంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ని డైరెక్ట్ని మల్టిప్లై చేస్తాము, యాంగిల్ని వచ్చేసి ఏం చేస్తాము యాడ్ చేస్తాము. మ్యాగ్నిట్యూడ్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తాము, యాంగిల్స్ని యాడ్ చేస్తాము. కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది ఇది. సో 2 వెక్టర్స్ v1 v2 వెక్టర్స్ తీసుకున్నాము. ఒక వెక్టర్ వచ్చేసి v1 అట్ యాంగిల్ θ1, ఇంకొక వెక్టర్ v2 అట్ యాంగిల్ θ2 ఉంది. సో వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి v1 v2 వచ్చేసి ఏంటి మ్యాగ్నిట్యూడ్. వాటిని వచ్చేసి ఏం చేస్తున్నాము డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాము. సో కాబట్టి v1 v2 వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. సో అట్ యాంగిల్ θ1 ప్లస్ θ2. సో చాలా సింపుల్, ఇక్కడ డైరెక్ట్ ఒక మల్టిప్లికేషన్ ఒక అడిషన్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ కేసులో అలా లేదు. సో 2 × 2 4 టర్మ్స్ ఉన్నాయి. సో అన్ని మనం మల్టిప్లై చేయాలి. తర్వాత j² ఈక్వల్ టు -1 వస్తుంది, దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఫర్దర్గా రియల్ టర్మ్ రియాక్టివ్ టర్మ్ని సపరేట్ చేసుకోవాలి. సో చేసి సాల్వ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో మల్టిప్లికేషన్ వచ్చేసి ఏంటి రెక్టాంగులర్ ఫామ్లో వచ్చేస్తాయి. కాబట్టి పోలార్ ఫామ్ చాలా సింపుల్, డైరెక్ట్ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మల్టిప్లై చేస్తాము, ఫేస్ యాంగిల్ ఉంటే ఫేస్ యాంగిల్ని యాడ్ చేస్తాము. సో ఫేస్ యాంగిల్ని యాడ్ చేస్తున్నాము, మ్యాగ్నిట్యూడ్ని మల్టిప్లై చేస్తున్నాము. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ కూడా మనము పోలార్ ఫామ్లోనే సింపుల్గా ఉంటుంది రెక్టాంగులర్ ఫామ్లో కంపేర్ చేస్తే. సో కాబట్టి డివిజన్ కూడా మనము ఇన్ కేస్ క్వశ్చన్లో ఏం అడగలేదంటే బై డిఫాల్ట్గా పోలార్ ఫామ్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. స్పెసిఫిక్గా రెక్టాంగులర్ అడిగితేనే రెక్టాంగులర్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెక్టర్ 2 వెక్టర్స్ v1 బై v2 అన్నాడు. దాన్ని వచ్చేసి ఏం చేసాము a1 ప్లస్ jb1 డివైడ్ బై a2 ప్లస్ jb2 రాసాము. సో డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం మనము. సో డినామినేటర్ రేషనలైజ్ చేసాం అనుకోండి, అంటే ఏంటి a2 ప్లస్ jb2 ఉంది. దాన్ని వచ్చేసి ఏం చేస్తాము a2 మైనస్ jb2తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తాము. సో కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ ఉందంటే మైనస్ a2 మైనస్ jb2 a2 మైనస్ jb2 ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే కాబట్టి ఎటువంటి చేంజ్ ఉండదు వాల్యూలో. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము డినామినేటర్. సో డినామినేటర్ మల్టిప్లై చేసాం అనుకోండి a2 ప్లస్ jb2 a2 మైనస్ jb2 వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉందంటే మీకు a ప్లస్ b a మైనస్ b ఫార్మాట్ ఉంది. కాబట్టి ఏం చేస్తాము a² మైనస్ b² రాయొచ్చు. సో రాసామనుకోండి ఇది వచ్చేసి ఏమొస్తుంది a2² మైనస్ j² ఇంటూ b2² వస్తుంది. j² అంటే ఏంటి వాల్యూ మనకు -1 కాబట్టి ఏంటి a2² ప్లస్ b2² వస్తుంది. సో కాబట్టి డినామినేటర్లో వాల్యూ వచ్చేసి ఏంటి a2² మైనస్ b2² వస్తుంది. న్యూమరేటర్ ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తాము. సో a1 a2 ఇలా మల్టిప్లై చేస్తాము. సో డినామినేటర్ వాల్యూ a2² ప్లస్ b2² వచ్చింది. సో నెక్స్ట్ న్యూమరేటర్ సో a1 a2. సో a1 a2 రాసాము. నెక్స్ట్ b1 b2. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ని jb1 jb2 చేస్తే j² మైనస్ j² ఇంటూ b1 b2 వస్తుంది. j² కాబట్టి -1 ప్లస్ వస్తుంది కాబట్టి b1 b2 వచ్చింది. నెక్స్ట్ ప్లస్ j ఇంటూ b1 a2 నెక్స్ట్ మైనస్ j a1 b2. సో ఈ టర్మ్స్ వస్తాయి. దాన్ని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని మనం సపరేట్ చేసుకుందాము. సపరేట్ చేసుకుంటే ఫైనల్గా సో మీకు కార్టీషియన్ ఫామ్లో ఆర్ రెక్టాంగులర్ ఫామ్లో సో ఒక వెక్టర్ అంటే వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ డివిజన్ ఏం చేస్తున్నామంటే పోలార్ ఫామ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో పోలార్ ఫామ్ యూజ్ చేసి సాల్వ్ చేసాం అనుకోండి డివిజన్ని. సో ఏం చేస్తున్నామంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ని డివైడ్ చేస్తాము. ప్రీవియస్ కేసులో మల్టిప్లికేషన్లో మ్యాగ్నిట్యూడ్స్ని మల్టిప్లై చేస్తాము, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ని డివైడ్ చేస్తాము. ప్రీవియస్ కేసులో యాంగిల్స్ని యాడ్ చేసాము, ఇక్కడ యాంగిల్స్ని వచ్చేసి ఏం చేస్తున్నాము సబ్ట్రాక్ట్ చేస్తాము. సో v1 v2 2 వెక్టర్స్ ఇచ్చాడు. సో కాబట్టి దాని పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాము. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ v1 అట్ యాంగిల్ θ1 డివైడెడ్ బై v2 అట్ యాంగిల్ θ2. సో మ్యాగ్నిట్యూడ్స్ డివైడ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్స్ వచ్చేసి ఏంటి v1 బై v2. నెక్స్ట్ అట్ యాంగిల్ సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి యాంగిల్స్ని θ1 మైనస్ θ2. డినామినేటర్లో ఉన్న యాంగిల్ న్యూమరేటర్కి వెళ్తే మైనస్ వస్తుంది. సో కాబట్టి మైనస్ θ2. సో చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ ఒక డివిజన్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి కంపల్సరీ మీరు
మల్టిప్లికేషన్ డివిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయడం చాలా సింపుల్ ప్రాబ్లమ్. అడిషన్ సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, కార్టీషియన్ ఆర్ రెక్టాంగులర్ ఫామ్లో ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము.